హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హౌస్ ఆఫ్ మగువా. ఇవాళ వచ్చేసి చినాన్ సిల్క్తో వచ్చాము. ఇది ప్యూర్ చినాన్ సిల్క్ అనమాట. డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి. పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, మిక్స్డ్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి నేను ఇవాళ చూపిస్తాను. ఇది ప్యూర్ చినాన్ సిల్క్. పళ్ళు అండి. శారీ మొత్తం ఇలా లైన్స్ వస్తుంది, క్రాస్ లైన్స్. శారీ మొత్తం ఇలా క్రాస్ లైన్స్ వస్తుంది. బ్లౌజ్కి వచ్చేసరికి మనకి బుట్టాలో ఇచ్చాడండి. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ బుట్టాలో ఇచ్చాడు. దీనికి మనం ఏంటి అంటే కాంట్రాస్ట్ కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్లో కూడా వేయచ్చు. అండ్ కలర్ చూడండి, ఇలా ఉంటుంది కలర్. లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇలా ఉంటుంది కలర్. ఓకే, ఇందులో గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు. గ్రీన్ కాంబినేషన్, పింక్ కాంబినేషన్ కూడా వచ్చింది. ఓకే, ఇలా వస్తుంది. ఇందులో లైట్ కలర్ కూడా చూపిస్తాను. ఓకే, లైట్ కలర్ వచ్చేసి ఇందులో లైట్ కలర్ అన్నమాట. శారీ అంతా లైన్స్ వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైన్స్ వస్తుంది. దీనికి ఏంటి అంటే బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు. బార్డర్ అనేది చూడొచ్చు, బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్, లైట్ గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ బుటా షేప్, బుటాలో ఉంటుంది. చూడు, లుక్ చాలా బాగుంటుంది. లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ చినాన్ సిల్క్ అండి, ప్యూర్ చినాన్ సిల్క్. పళ్ళు. ఓకే, వీటిలో కొన్ని కలర్స్ చూపిస్తాను. ఇది గ్రేకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. గ్రేకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది మెజెంటాకి గ్రీన్ అండ్ కొంచెం ఆరెంజ్ షేడ్. గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్. గ్రీన్ కూడా ఏంటంటే మనకి లైట్ గ్రీన్, గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ ఇలా ఉంటుంది సారీ. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే కనుక మీరు కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఇంకా మోర్ కలెక్షన్ చూపిస్తాం. ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇది చందేరి సిల్క్లో అండి. చందేరి సిల్క్, కాకపోతే ఇదేంటి అంటే మొత్తం అన్ని కూడాను వైట్ కాంబినేషన్లోనే ఉంటుందండి. వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఇది పళ్ళు. ఓకే, 2 సైడ్ బార్డర్ వస్తుంది. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ ఇలా శారీ చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి పళ్ళులో ఏదైతే కొంచెం చిన్న డిజైన్ వచ్చిందో ఆ డిజైన్తో బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఓకే, ఇందులో కూడా కొన్ని కలర్స్ చూపిస్తాను. ఇది బ్లాక్ కాంబినేషన్ అండి. బ్లాక్ వస్తుంది పళ్ళు. ఇది బ్లాక్ కాంబినేషన్. ఓకే, ఇది వచ్చేసి గోల్డెన్ బ్రౌన్. గోల్డెన్ బ్రౌన్ పళ్ళు, ఇలా గోల్డెన్ బ్రౌన్. ఓకే, వీటిలో ఇంకా ఎక్కువ కలర్స్ కావాలి అన్నా కానీ మీరు మెసేజ్ చేయండి, నేను ఇంకా కలర్స్ పంపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను మీకు వెల్వెట్లో బ్లౌజ్కి ఆర్ లెహెంగాకి మనకి మెటీరియల్ అనేది చూపిస్తున్నానండి. ఫ్యాబ్రిక్ అనేది ఇది బ్లాక్ వెల్వెట్ మీద చేసిన మగ్గం అన్నమాట.
సో ఇది హ్యాండ్ మగ్గం కాదండి, మెషిన్ మగ్గమే. ఇది కంప్లీట్ బ్లాక్ వెల్వెట్ మీద. ఓకే, చూడండి వెల్వెట్ మీద. ఇది బ్లౌజెస్ కి కానీ లెహెంగాస్ కి కానీ చాలా బాగుంటుందండి. చూడండి, లెహెంగాగా తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది లెహెంగాగా. సో బ్లౌజెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు, పీచ్, లైట్ గ్రీన్ అండ్ కాంబినేషన్లో ఉంటుంది. మొత్తం అంతా వర్క్. వెల్వెట్ కూడా చాలా సాఫ్ట్ వెల్వెట్ అండి. ఓకే, చాలా రీజనబుల్ కాస్ట్లో ఉందండి. ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి. ఇట్స్ బిలో 500 ఉంది. సో 1 మీటర్ అయినా తీసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఎన్ని మీటర్స్ అయినా మీరు ఆర్డర్ చేయొచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది మన స్టిచ్చింగ్ వర్క్స్ చూపిస్తానండి. ఇప్పటి వరకు శారీస్ చూపించాను కదా, మనం చేసిన స్టిచ్చింగ్ వర్క్స్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు శారీ బుక్ చేశారు మన దగ్గర అంటే స్టిచ్చింగ్ కూడా మీరు మన దగ్గర చేసుకోవచ్చు. కాబట్టి మన వర్క్ ఎలా ఉంటుంది అనేది స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను. ఇది ఫ్రాక్ అండి, ఒక 12 years పాపకి ఫ్రాక్. శారీ నుంచి మనం ఫ్రాక్ చేసాము. సో కంప్లీట్ శారీని మేజర్ పార్ట్ ఆఫ్ ది శారీ, ఎందుకు అంటే పళ్ళులో కొంచెము అండ్ బ్లౌజ్కి కొంచెం పోతుంది కదా, అది ఎంత తీసేసి మనకి మొత్తం అంతా మెటీరియల్ అనేది ఫ్రాక్కి యూస్ చేసాము. ఇలా వస్తుంది. ఇక్కడ జరీ, మనకి ఏదైతే జరీ ఉంటుందో దాన్ని మనం కాలర్గా ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3 layers. ఓకే, ఫ్రాక్ అనేది ఇలా ఫుల్ ఫ్లేయర్లో ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ ఇలా ఉంటుందండి మనది. ఓకే, ఎవరికైనా కానీ స్టిచ్చింగ్, మగ్గం అండ్ పట్టు శారీస్ కానివ్వండి, కాటన్, కోటా, ఎనీ టైప్ ఆఫ్ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. హౌస్ ఆఫ్ మగవాల్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. జస్ట్ మన నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.